జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలిగించే కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయకపోవడం తీవ్ర వివాదానికి దారిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై హైకోర్టు అడ్వకేట్ బేటపల్లి సూర్యనారాయణ మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన 83 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. సర్టిఫికెట్ల కోసం తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు తీర్పుతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా సార్లు మా పిల్లలకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయినాయి నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ రావు అని చెప్పేసి ఆ రోజు మేము మీ మీద కూడా కోపడటం జరిగింది. వెళ్ళిపోయి మాకు మీ అవసరం లేదు, మేము స్కూల్తో పిల్లలు నిర్మలా సిబిఎస్ఈ స్కూల్లో పిల్లలకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వేరే అడ్రస్కి వెళ్ళాయి. వేరే ఏపీ హైకోర్టు న్యాయవాదిని ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు హైకోర్టులో వాళ్ళ పిల్లల భవిష్యత్తు పైన ఏదైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఒక 5 సంవత్సరాలు నిర్మల హై స్కూల్ ఆత్మకూరు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో వీళ్ళ పిల్లలందరూ కూడా చదవటం జరిగింది. పోయిన మార్చి 2025 సంవత్సరంలో ఆ పిల్లలందరూ కూడా పాస్ కావడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్తో వాళ్ళు పాస్ అయినారు. వీళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి కుటుంబాలు. ఫీజులు ప్రతి నెల అష్ట కష్టాలకు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు చదివించి 10th క్లాసు పాస్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తును పునాదులు వేద్దామనేటువంటి సమయంలో పాఠశాల యాజమాన్యం వీళ్ళు 10వ తరగతి పాస్ అయినటువంటి 10th క్లాస్ మార్క్స్ మెమోని, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ని, టీసీలు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు వెళ్తే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు దాదాపు నెల రోజులు తిప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా అసహనానికి లోనై అక్కడ ఆ స్కూల్ ముందు కూడా గొరావులు ధర్నాలు కూడా చేయడం జరిగింది. వచ్చినటువంటి పేరెంట్స్ని సమాధానం ఇవ్వవలసినటువంటి పాఠశాల యాజమాన్యము, ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్సు, ఆ పాఠశాలలో యాజమాన్యం అందు కూడా వీళ్ళందరూ కూడా పేరెంట్స్ని బెదిరించి కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు కూడా అక్కడికి రప్పించి కొంతమంది పేరెంట్స్ని ఒక రోజంతా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఆ పాఠశాల పాల్పడింది. చివరికి విధి లేక వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా పిల్లలకి ఈ రకంగా డబ్బులు కాజేసి 5 సంవత్సరాల తర్వాత పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఇవ్వమంటే వీళ్ళు బుకాయిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వీళ్ళు ఒక కొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు. అదేమిటంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇస్తారంట. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలకు డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇస్తారంట. ఇందులో క్లియర్గా డూప్లికేట్ అని రాశారు సార్. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. కొంతమంది భయపడి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి ఒక 10-15 మంది సర్టిఫికేట్లు ఏమో ఒకటి తీసుకుని అలా పై చదువులకు పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పనికిరాని విలువలేనటువంటి సర్టిఫికేట్లు తీసుకొని బయటికి రావడం జరిగింది. సార్ పేరెంట్స్ అందరం కలిసి మేము డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఈ 7 నెలలు మేము పడ్డ శ్రమ అలాగే మానసిక క్షోభ అండి, దానికి ఎంత విలువ కట్టినా కూడా తక్కువే. ఎందుకంటే మేము 7 నెలలు మమ్మల్ని ఎంతో వేధించారండి పోలీసులు, కొందరు పెద్దవాళ్ళు. మీరెందుకు అసలు ఇంతవరకు ఎందుకు వెళ్తున్నారు? డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకుంటే మీకేమైంది? తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకున్నప్పుడు మీకేమైంది? తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది తీసుకుని ఉండొచ్చండి. సో స్కూల్ యాజమాన్యం మీద చర్యలు కావాలండి. మాకు స్కూల్ యాజమాన్యం మీద ఒక్కొక్కరు 5 lakhs డిమాండ్ చేస్తున్నాం అండి.